Hello, hi viewers. Welcome to Daily News. So, we are here with Doordarshini movie team. So, cinema behind stories గురించి ఎప్పుడు తెలుసుకుందాం. సో హాయ్ సార్, ఎలా ఏం రియాక్షన్ ఏం లేదు, బాగున్నాం సార్. అలాగా ఓకే. నేనేదో బాగా కొంచెం అలా అలా ఎక్స్పెక్ట్ చేశా. ఫస్ట్ హాయ్ సార్, క్వశ్చన్ కాదు. హాయ్ క్వశ్చన్ కాదు, పలకరింపు. అదే క్వశ్చన్ పలకరింపు. అంటే లెంగ్త్ ఉంటుంది, దానికి మార్క్ ఉంటుంది. అదే సార్. అయితే ఫస్ట్ మిమ్మల్ని అడగచ్చు. తెలుసు దాడి బాణం నాకు వస్తుందా తెలుసు. అందుకే రెడీ అయ్యారు కదా ఇందాక. చెప్పండి మరి. సో అంటే మీకు బాగా తెలుసు ఈ దూరదర్శన్ కానీ వాట్ ఎవర్, మీరు ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియదు కదా. సో మీ క్యారెక్టర్ వైజ్గా ఈ జనరేషన్కి ఎటువంటి టైప్ ఆఫ్ ఒక లర్నింగ్ థింగ్ అవ్వచ్చా, లేకపోతే ఒక స్టేట్మెంట్ ఏమన్నా మీ ఒక క్యారెక్టర్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? స్టేట్మెంట్లా కాదు కానీ నేను అంటే 80s ఆ టైం పెరిగిన రోజులు దూరదర్శన్ గురించి నాకు నిజంగానే పరిచయం ఉండటం. అప్పుడు టీవీలు అక్కడక్కడ టీవీలు ఉండటం, స్నేహితులందరూ రోజు ఆడు కూర్చొని టీవీలు చూడటం, ఆ రోజులు నాకు తెలుసు. ఆ సినిమా కథ చెప్పినప్పుడే నాకు ఈ విషయాలన్నీ వినగానే నేను అప్పుడే చాలా బాగా కనెక్ట్ అయ్యాను ఆ కథ విన్నప్పుడే. అండ్ అందులో ముఖ్యంగా నా క్యారెక్టర్ ఏంటంటే రెగ్యులర్గా క్యారెక్టర్ కాకుండా నేను ఎప్పుడు చాలా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ వేలోనే ఉన్నాను, బట్ ఇది కొంచెం ఎమోషనల్ టచ్ ఉన్నది. నేనేమంటానంటే కామన్ మ్యాన్, ఎమోషను, ఈ రెండు ఎప్పుడు సినిమాకి చాలా ప్రాణం. అవి రెండు నాకు ఈ క్యారెక్టర్లో కనిపించినాయి, అందుకని ఒప్పుకొని చేశాను. తద్వారా నాలాంటి మిలిటరీ మామ్ అనే ఈ క్యారెక్టర్ ద్వారా చాలామంది ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ చూసి దాన్ని కనెక్ట్ అవుతారు. అంటే ఫస్ట్ కనెక్ట్ అవుతారు. చాలా క్యారెక్టర్లు చేసి వెళ్ళిపోతూ ఉంటాం, చూసి నవ్వుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు. ఓకే. సో హాయ్ సార్, సార్ ఎలా ఉన్నారు? సూపర్ సార్. ఫైన్. సో అంటే మీ కాన్ఫిడెన్స్ చాలా ఇష్టం నాకు. దూరదర్శన్ సక్సెస్ కనపడుతుంది సార్ నా ఫేస్లో. అదే వాట్ ఎవర్ సార్. ఎస్, మంచి రామరాజ్ సిమెంట్ లాగా మంచి. అంతే సార్, ఎవరు? గట్టిగా. సో అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎంత హుకింగ్గా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఏం లేదు సార్, 90sలో ఒక అబ్బాయి ఎలా ఉన్నాడు యాస్టిస్ సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. ఆ క్యారెక్టర్ అట్లానే సెట్ అయింది. మా డ్రెస్సింగ్ కానీ మా ఇది కానీ మొత్తం యాస్టిస్ కరెక్ట్గా ఒక ఊర్లో అబ్బాయి ఎలా ఉంటే అలాగే ఉన్నాలో యాస్టిస్ దింపేశారు మన డైరెక్టర్ గారు మాకు. ఓకే, చూసారు పోస్టర్లు? చూసాను, ట్రైలో చూసాను. మీ ఊర్లో అబ్బాయి చూసినట్టున్నాడా లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా? లేదు, ఊర్లో అబ్బాయి అదే లైక్ అంటే ఒక కంప్లీట్ ఒక డీగ్లామరైజ్డ్ రోల్ అటెంప్ట్ చేశారు కదా. అవును సార్. సో ఇనిషియల్ స్టేజెస్లో ఇది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుందని ఈ యొక్క స్టెప్ తీసుకున్నారు మీరు? గ్లామర్ అనే కంటే కూడా ఆ క్యారెక్టర్ అంతే, ఆ క్యారెక్టర్ అలా ఉంటేనే పండిద్ది. ఆ క్యారెక్టర్కి సూటు బూట్ వేసుకొని లేకపోతే ఇంకొక లుక్లో ఉంటే రాదు. ఆ క్యారెక్టర్ అలా ఉంటేనే ఒరిజినల్గానే చేశారు అంతే. ఓకే, ఆ కథ అప్పటిది కాబట్టి ఒరిజినల్గానే తీశారు. సో టీవీ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది సినిమా? మెయిన్ కీ రోల్ టీవీయే సార్. మెయిన్ కీ రోల్, అందరి ఎమోషన్స్కి ఆ టీవీయే ఉంటుంది. ఓకే. టీవీ దూరదర్శిని అనే ఛానల్, అదే కాదు దూరదర్శన్ అనే ఛానల్ మెయిన్ కీ రోల్, అది సినిమా కీ రోలే దూరదర్శిని. ఓకే. సో హాయ్, అంత కాన్ఫిడెన్స్ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎలా అడగాలో నాకు ఏం అర్థం కావట్లేదు, కానీ ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ యువర్ క్యారెక్టర్ వాట్ ఇట్ వుడ్ బి అంటే ఏం చెప్తారు? మంచి తెలుగింటి అమ్మాయి. నవ్వుతున్నా, ట్రోల్ చేస్తున్నారు కానీ అటువైపు ఇటువైపు. ఓకే, సో మంచి తెలుగింటి అమ్మాయి, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు ఏమన్నా అడిగితే చెప్తారు. మీరు చిన్నప్పుడు అంటే ఈ మూవీ చేస్తున్నప్పుడు కానీ డిడ్ యూ ఫైండ్ ఎనీ మెమరీస్ ఆ టైప్లో ఏమన్నా అనిపించిందా మీకు? యా, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, బట్ నేను ఎక్కువ అంత ఆడుకోనేలాగా ఉండను. అదే లవ్ ట్రాక్ ఇదంతా ఫ్యామిలీ డ్రామా ఇందులో ఉంటుంది. బట్ వీళ్ళు మిలిటరీ మామ్తో చేసేది అండ్ మన బాలరాజు వీళ్ళందరూ ఆడుకునేది ఇదంతా మంచిగా అనిపిస్తుంది. అలా ఇప్పుడు మన పిల్లలందరం కలిసి ఆడుకుంటాం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు. వీళ్ళు ఏడు పెంకులాట ఇవన్నీ ఆడతారు. సో అది కనెక్టింగ్గా ఉంటుంది నాకు. ఓకే.
సో సార్ ఏంటంటే లైక్ మీరు మిలిటరీ మా అని అన్నారు కాబట్టి ఊర్లో నార్మల్గా పాతకాలపు రోజుల్లో ఊర్లో అందరూ పెద్దవాళ్ళందరూ దగ్గర చేరి పొలిటికల్ ఇష్యూస్ కానీ వీటి గురించి ఎక్కువ సంభాషణ ఉండేది. అవును. అటువంటి టైప్ ఆఫ్ సీరియస్ సీక్వెన్సెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి అంటే నా క్యారెక్టర్ ద్వారా మీ క్యారెక్టర్ ద్వారా? యా అంటే మీరు అన్నది కూడా కరెక్టే. ఇదివరకు గ్రామాల్లో ఒక చోట చేరి మాట్లాడుకోవడం, దేశాభివృద్ధి గురించి చేసుకోవాలా, నలుగురు మాట కలుపుకుని ఈ ఊరిని ఎలా పైకి తీసుకురావాలి, లేకపోతే ఈ ఊరికి సంబంధించిన ఏమైనా ఉంటే సమస్యలు మాట్లాడుకోవడం ఇవన్నీ జరిగేవి. అవి కూడా అంటే ఆ జనరేషన్లో జరిగిన సందర్భాలన్నీ కూడా నా క్యారెక్టర్ ద్వారా కానీ ఇతర పాత్రల ద్వారా కానీ మీకు కనిపిస్తాయి సినిమాలు. అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. గ్రామంలో అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం, ఓకే, ఆ వాతావరణం ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే మిమ్మల్ని ఏమంటారు రెట్రో రెట్రో రైట్ వర్డ్ అనుకుంటా, అక్కడికి తీసుకెళ్తుంది. అంటే సార్ మీరు చాలా మూవీస్ని ఎక్స్ప్లోర్ చేశారు, చాలా మూవీస్ని చూసుంటారు. బట్ దేర్ ఈజ్ అ పాయింట్ లైక్ ప్రతిదీ ఒక 4 టెంప్లెట్ స్టోరీస్ లాగా దాని చుట్టే తిరుగుతూ ఉంటుందని ఒక అది ఉంది ఇప్పటికీ. ఏ సినిమా చూసినా ఆ సినిమాతో రిలేట్ చేసుకోవడం, ఆ 4 కథల మధ్య తిరుగుతుంటుందని. సో మీరు ఇందులో అంత యూనిక్గా ఏం ఫైండ్ అవుట్ చేశారు? ఇది ఆ బిహైండ్ 4 స్టోరీస్ బయట ఉంటుందా, లేకపోతే ఆ 4 స్టోరీస్ చుట్టూ తిరుగుతూ ఉండే కదా? నేనేమంటానంటే సినిమాని ఒక వ్యవసాయంగా చూద్దాం. విత్తనం వేసాం, నారు పట్టాం, దుక్కు తిన్నాం, ఎన్ని చేస్తే ఒక పంట, ఒక ఎకరం నేల బాగా పండింది, కోసాం. ఒక పంట పండించుకున్న తర్వాత మనమే తినం, అందరూ తింటారు. ఆ పండిన పంట రుచి ఎలా ఉందో తెలియజేసే సినిమా దూరదర్శిని. మేము వ్యవసాయం చేసి దూరదర్శిని అనే సినిమాని తయారు చేసాం. రేపు వాళ్ళు తింటారు, అందరూ అంటే థియేటర్లకు వెళ్తారు, చూస్తారు. తినడం అంటే నిజంగా తింటారని కదా, అదే అప్పుడు అలా ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా. అలా ఈ 4 కథల్లోనే కథలున్నా కదిలే కథలు కొన్నే ఉంటాయి. దర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఈ 4 కథల్లోనే మీరు అన్నట్టు కథలన్నీ ఉన్నా, ఇన్ని 80 సంవత్సరాల తెలుగు సినిమా పరిశ్రమలు ఇన్ని కథలు వచ్చినా ఈ 4 కథల్లోనే ఉన్నా కదిలే కథలు అంటే మనసుని కదిలించే కథలు, మనకు తెలిసిన కథలు, మన ఇంటి కథలు, మన చుట్టూ ఉన్న పాత్రలు కొన్ని సినిమాల్లోనే దొరుకుతాయి. అందుకే గతంలో మనం చూస్తే సాగర సంగమం లాంటి సినిమాలు, శంకరాభరణం లాంటి సినిమాలు, ఓళ్ళల్లో జరిగిన సంఘటనల మధ్యన సప్తపది లాంటి సినిమాలు ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటి కదిలే కథల పాత్రలతో రూపొందించబడింది దూరదర్శిని. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఆయన కూడా ఇవ్వలేదు, డైరెక్టర్ కూడా ఇవ్వలేదు. బాగా ఇచ్చారు. సో అంటే అలా ఆపేయడం మధ్య ఏం లేదు, హీరో గారిని చూస్తుంటే ఆయన ఎందుకు ఆన్సర్ చేయాలని రెడీగా ఉన్నట్టున్నారు అని అనిపించి అటు వెళ్ళాను తప్ప నేను వేరేగా ఏం వెళ్ళలేదు సార్. నాకు అలాంటి ఉద్దేశాలు వెళ్ళలేవు అసలు లేవు సార్. అయ్యో. సో అంటే మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు సార్. వాట్స్ ద యునిక్ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదా, కోర్ కాన్సెప్ట్ అంటే ఏమంటానంటే మనకు తెలిసిన కథే, మన మధ్యన జరిగే సంఘటనలే. కానీ ఇన్డెప్త్కి వెళ్ళి చూసినప్పుడు చాలా సందర్భాల్లో మన కమర్షియల్ ఫార్మాట్స్ ఉంటాయి. అంటే కొన్ని రంగులు అద్దుతాం, కొన్ని ఫ్లేవర్లు తీసుకొస్తాం, అక్కడ లేనివి క్రియేట్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తాం. ఈ సినిమా మీరు అన్నట్టుగా కోర్ అంటే ఎలా క్యారెక్టర్స్ కానీ, పాత్రలు కానీ, మా దుస్తులు కానీ, మేము వేసుకున్న బట్టలు కానీ, ప్రాంతాలు కానీ, పరిస్థితులు కానీ, మేము వాడిన చెప్పుల దగ్గర నుంచి మేము వాడిన ప్రతిదీ కూడా, నా జేబులో ఉన్న పెన్, రెనాల్డ్స్ పెన్ 90s అప్పుడు మీరు ఇప్పుడు చూసాం, ఇలాంటివన్నీ ఎంతో కేర్ తీసుకుని అరే నిజంగానే అప్పుడు అలా ఉండేది కదా అని ఇలాంటి పరిస్థితులు తీసుకెళ్లే సినిమా. అలాంటప్పుడు మీకు స్వచ్ఛమైన కథే వస్తుంది, మనకు తెలిసిన కథే వస్తుంది. నిజమైన ప్రేమకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాలన్నప్పుడు ఇప్పుడు ప్రేమను ఎవరైనా చెప్పమనండి, డిఫైన్ లవ్ ఇన్ 2026, దెర్ ఈజ్ నో కరెక్ట్ ఆన్సర్. లవ్ స్పెల్లింగ్ మాత్రమే చెప్పగలడు ఇప్పుడున్నవాడు ప్రేమికుడు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. స్ట్రైట్ క్వశ్చన్ నేను LOVE అంటారు అంతే. నిజమైన ప్రేమలు పెన్నులు పెట్టి రాసుకున్న లెటర్ల మధ్యనే, ఆ అక్షరాల మధ్యనే ఉన్నాయి. లెటర్, నువ్వు ఒక అమ్మాయికి లెటర్ ఇవ్వాలంటే ఎంత సందిగ్ధం, ఎంత భయం, ఎంత ప్రేమ. ఆ అమ్మాయితో మాట్లాడాలంటే అది చాలా ప్రేమ ఉంటుంది కానీ భయం, ఎవరేమనుకుంటారు. వీటి మధ్యన కష్టపడి ఆ అమ్మాయికి ఒక లెటర్ ఇచ్చి ఆ అమ్మాయి ప్రేమను పొందటం, అది నిజమైన పెద్ద యుద్ధం అది. అదంతా చేసి వాడు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని మెప్పించి ఆ అమ్మాయిని తన దగ్గర తీసుకునే ఇలాంటి విషయాలు ఉన్నాయి కదా. అది ఎప్పుడు అవే అంటున్నాం కదా, అది సీడ్, విత్తనం. ఇందాక నేను చెప్పినట్టు విత్తనం, అది సాయిల్. అలాంటి కథ ఇది. దానికి అందుకే మేము అందరం ఈ సినిమాలో ఎక్కడ మీకు గొప్పగా కనిపించు, హీరో మెడలో ఉన్న ఆ దండ తాడు ఉంటుంది చూడండి, మనం అక్కడ కట్టుకునేవాళ్ళం. అలాంటి తాళ్ళ దగ్గర నుంచి నేను వేసుకున్న అబ్బాయి చెప్పులు, మా బట్టలన్నీ కూడా మామూలుగా ఎలా ఉంటాయి, నార్మల్ ఒక కామన్ మ్యాన్. ఇందాక చెప్పాను ఎమోషన్, కామన్ మ్యాన్, ఈ రెండు ఎప్పుడు
సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. ఆ నా పాత్ర ద్వారా తెలుస్తాయి, ఈ క్యారెక్టర్స్ ద్వారా తెలుస్తాయి. అవును. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చారు, ఆవిడ కాస్ట్యూమ్ నాకు చాలా బాగా నచ్చింది. అవును. చాలా బాగుంది, ఆవిడ చాలా మంచి కాస్ట్యూమ్ వేసుకున్నారు హీరోయిన్. నిజం. 1990s అమ్మాయి నువ్వు వేసుకున్న బట్టలు బాగున్నాయని చెప్పాలంటే కూడా భయమే. ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. విస్తృతం చాలా మీడియా వచ్చింది, సెల్ ఫోన్లోకి వచ్చేసిన సినిమా, భయం లేదు ఇప్పుడు. సో నేనేమంటున్నా, ద బ్యూటీ అదే అంటున్నా, మాట్లాడగలిగే స్వేచ్ఛ వచ్చినప్పుడు పాతం అంటే గతం ఎప్పుడు మర్చిపోకూడదు. గతాలని మన మధ్యకి తీసుకొచ్చిన 2 పాత్రలు, వాణి అండ్ హరి, వాణి హరి 2 పాత్రలు ఆ కథను మనం ముందుకు నడిపిస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరు మాత్రమే ట్రావెల్, వాళ్ళ ప్రేమ చుట్టూనే మా పాత్రలు, అంతే. చాలా పొయిటిక్గా చెప్తాను. కొంచెం లేదు, ప్రాస ఉంటుంది. ప్రాస పోలేదు లాస్ట్ వరకు కూడా. రైటర్గా దట్ ఈజ్ సురేష్ గారు. సో నన్ను ఎక్కువ మాట్లాడడం భయం. లేదు, మీరు చెప్తుంటే స్టన్ అయిపోతున్నాం అందరం. అంటే మేమేం నేనేమంటున్నానంటే నిజంగానే చాలా చాలా ప్రాణం పెట్టి చేసిన సినిమా కదా, అవును. అందుకనే ఎంత మాట్లాడగలుగుతుంది. చాలా సినిమాల్లో దాదాపు 100 సినిమాలు చేస్తుంటా, చాలా అవార్డులు తీసుకున్నాను యాక్టర్గా, అవన్నీ. కానీ ఇలాంటి సినిమాలు వస్తే దాని గురించి మాట్లాడాలి, అవకాశం వచ్చినప్పుడే మాట్లాడాలి. చాలా ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమా, అందుకే వీళ్ళిద్దరు నేను అప్రిషియేట్ చేస్తాను. వీళ్ళతో పాటు ట్రావెల్ చేసినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, దర్శక నిర్మాతలకి, హీరోకి ముఖ్యంగా సురక్షిత్కి, నువ్వు చేయాలన్నది ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. చేశాక నాకు అనిపించింది టేస్ట్ ఆఫ్ ది యాక్టర్, అంటే నేను టేస్ట్ చేశాను నా పాత్రని. ఎగ్జాక్ట్లీ అది దొరికింది, అందుకనే గట్టిగా చెప్తున్నా. సో మీరు వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, చాలా అంటే 2 ఎమోషన్స్లో కంప్లీట్గా జనాల్ని అలా కూర్చోబెట్టి ఏడిపించేటట్టు ఉండే సీక్వెన్సెస్ ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్రమ్ దూరదర్శన్? అంటే ఇంటర్వెల్ దగ్గర నుంచి సినిమా అయిపోయినాక 10 నిమిషాల వరకు కూడా, సినిమా అయిపోయినాక 10 నిమిషాల వరకు కూడా సీట్లో కూర్చొని ఏడ్చుకుంటూనే ఉంటారు తప్ప బయటికి రారు. అండ్ మీరు ప్రెస్ మీట్లో చెప్పినట్టు కూడా లైఫ్ టైం సెటిల్, లైఫ్ సెటిల్ అదే చెప్తున్నాను కదా, ఏడవకుండా బయటికి వస్తే ఏ ఒక్క ఆడియన్ అయినా కూడా నేను ఏడవలేదు, నాకు ఈ సినిమా నచ్చలేదు, నచ్చడం నచ్చకపోవడం అనేది పక్కన పెడితే ఏడవలేదు, నేను ఏడవలేదు, ఈ సీన్ చూశాను, ఇందులో ఎక్కడ నాకు అసలు ఏం అనిపించలేదు, అంత బాధ ఏం కలగలేదు అని అంటే మాత్రం లైఫ్ సెటిల్ చేస్తానని చెప్పాను. దేనికి అంత కాన్ఫిడెన్స్, దేనికి అంత డేర్, అంటే ఏం నమ్మి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇన్ దిస్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరియర్? ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ వేస్తూ ఉంటాం కదా మనం, ఐడియా ఉంది. రోజుకు 2-3 జరుగుతూ ఉంటాయి. ఆ 2-3 జరిగేటప్పుడు అక్కడ ఎక్కువ సినిమాలు మనకంటే ముందు ఎవరు చూస్తారు సార్ థియేటర్లో? ఆపరేటర్ చూస్తాడు. అంతే, ఆపరేటర్ ఎందుకంటే ఒక చాలా సినిమాలు చూసి ఆయన మైండ్ అంతా ఒక ఇదైపోయాడు, అప్సెట్, ఇదిగా ఒక చూసి ఒక సినిమాలన్నీ చూసి అలాంటి వ్యక్తినే నేను ఈ సినిమాతో ఏడిపించా. అలాంటి వ్యక్తినే ఈ సినిమాతో బయటకు వచ్చి ఏడ్చానయ్యా అని చెప్పేశాను అన్నాడు. అలాంటిది ఆడియన్స్ని ఏడిపించలేనా అనే ఒక కాన్ఫిడెంట్. ఓకే, అంటే లైక్ కంప్లీట్గా లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే లవ్ స్టోరీ అనేదే కాదు సార్, ఫాదర్ మదర్ లవ్ స్టోరీ కన్నా లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏం లవ్ తెలుసా? మిలిటరీ మామ నేను, మా ఇద్దరి లవ్ ఎలా ఉంటుందో, అక్కడ అక్క ఉంటుంది, అక్క మా ఇద్దరి లవ్ ఎలా ఉంటుందో, లవర్ లవ్ ఎలా ఉంటుందో, ఫ్రెండ్ లవ్ ఎలా ఉంటుందో, మదర్ సన్ లవ్ ఎలా ఉంటుందో, ఫాదర్ సన్ లవ్ ఎలా ఉంటుందో, బ్రదర్ అండ్ సిస్టర్ లవ్ ఎలా ఉంటుందో, విలేజ్ పీపుల్స్ అండ్ లవ్ ఎలా ఉంటుందో, ప్రతి ఒక్కటి లవ్ ఉంది, ప్రతి ఒక్కరిది కలిసి ఉంటుంది. అన్నీ చూపించాం ఇక్కడ. ఇప్పుడు మీకు ఏవైతే చెప్పానో ప్రతి ఒక్కటి చూపించాం ఇందులో. అంటే ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ అంటే ఆ ప్రేమ ఊర్లో ఎలా ఉండేది, ఎంత స్వచ్ఛంగా ఉండేవారు అనేది. ఓకే, ఇప్పుడు ఈయన మా అక్క భర్తో లేకపోతే ఇంకొకటో మా మామ ఇది కాదు, ఊర్లో ఉన్న ఒక వ్యక్తి ఎంత బాగా, అక్కడ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు, అక్కడి నుంచి ప్రతి ఒక్కరు ఆ ఊర్లో ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ, కానీ ఎంత మంచిగా కలిసి ఉన్నారు చూడండి అలాగే. సో అంటే ఊర్లో అంతా మంచిగా కాదు, అక్కడక్కడ విభేదాలు,
అపార్థాలు ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. ఇంటింటి వైజ్గా మనం చూసుకున్నా సరే వాళ్ళు ఇళ్ళని తిట్టుకోవడం కానీ, లేకపోతే వీళ్ళింట్లో టీవీ ఉందని చెప్పేసి వీళ్ళింటికి వెళ్తుంటే వీళ్ళింట్లో రోజు వస్తున్నారని చెప్పేసి మాటలు చాలా కలుక్కుమనే సిచ్యువేషన్స్ చాలా మందికి చాలా ఎదురయ్యాయి. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము తీసుకోలేదు టీవీ అని చెప్పేసి. సో అంటే చూపించేది ప్రతిదీ పాజిటివ్ సైడ్ ఉండకూడదు కదా, నెగిటివ్ సైడ్ ఇటువైపు అంటే రియాలిటీ అది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా జనాలు? ఉంది సార్, ఉంది, రియాలిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళు టీవీ తెచ్చిపెట్టారనో, వీళ్ళు టీవీ తెచ్చిపెట్టారనో, వీళ్ళింట్లో టీవీని వాడు తరిమేస్తే వీళ్ళు కొత్త టీవీ తెచ్చి ఎక్కడ పెట్టారు, ఏం చేశారు అనే ఉంటుంది. ఆ జలసీలు ఉంటాయి, జలసీలు ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది. మీకు ఇంకా సినిమా అన్నాక ఇంకా ఫైట్లు అని ఇంకా మినిమం ఉంటుంది కదా, అది పక్కా ఉంది. సో ఏదైనా మొత్తానికైతే ఒక మంచి ఈ సమ్మర్కి మంచి కుటుంబ సమేతంగా ఒక్క తండ్రి కూతురు ఇద్దరూ వెళ్ళి ప్రశాంతంగా సినిమా చూసే సినిమా దూరదర్శిని. తండ్రి కూతురు వెళ్ళి చూసే సినిమా. ఓకే, అంటే వల్గారిటీ ఉండదు అన్నప్పుడు అని అర్థం. ఓకే. సో సురేష్ సార్, లైక్ ఇంత ఫ్యూచరిస్టిక్ 2026 వరల్డ్లో ఈ #90s కానీ లేకపోతే ఈ వింటేజ్ చూపించడానికి, ఈ వింటేజ్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఇంత ఎక్స్పీరియన్స్ చేయడానికి గల రీజన్స్ ఏమై ఉంటుంది అంటారు? ఇప్పుడు త్వరలో అదే జరుగుద్దండి, అదే కావాలి జనాలకు కూడా. ఎక్కడి వింటేజ్ నుంచి అనేది అంటే వచ్చాము? గతం అంటే మన జ్ఞాపకం ఎప్పుడు మధురమైంది. ఇది ఒక జ్ఞాపకం, అలనాటి జ్ఞాపకం. మా సినిమాలు కూడా అవన్నీ మనకి గుర్తులుగా ఉండిపోతున్నాయి. ఎప్పుడు చూడండి కొన్ని సినిమాలు సక్సెస్లు వెనక ఉన్న రహస్యం కూడా అదే. నీకు గడిచిపోయిన రోజులను ఒకసారి మళ్ళీ తీసుకొస్తే ఆ క్యారెక్టర్స్ నువ్వు ఓన్ చేసుకుంటావు. అవును. నాలాంటి మిలిటరీ మావ లాంటి వాడు ఎక్కడో ఉండుంటాడు, హరి ఉండుంటాడు, వాణి ఉండుంటుంది, ఆ చుట్టూ బాలరాజు లేకపోతే వీళ్ళందరూ వాళ్ళు ఉంటారు. మనం ఇప్పుడు తయారు చేస్తున్న సినిమాల్లో అవి చూపించడానికి అంత అవకాశం ఉండకపోవచ్చు. మేము క్రియేట్ చేస్తాం. ఇట్స్ నాట్ క్రియేషన్, ఇట్స్ దేర్. అంటే అందుకే చెప్తాను, మీ ఇంటి సినిమా, మీ చుట్టుపక్కల జరిగే సినిమా కాబట్టి అప్పుడు మనం చేయడానికి రియలిస్టిక్ అప్రోచ్ ఉంది కాబట్టి కథలు జెన్యూన్గా వస్తాయి. ఇంకా దానివల్లే ఎందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు అందరూ బిజీ లైఫ్. పొద్దున్న ఇద్దరు కార్లో ఎక్కువసేపు ఉంటాడు ఇంట్లో కంటే, ల్యాప్టాప్ ముందు ఎక్కువసేపు ఉంటాడు కన్నా తల్లిదండ్రుల కంటే, సెల్ ఫోన్లో ఎక్కువసేపు ఉంటాడు వాడి పని మీద కంటే, రీల్స్ జరుపుతూ ఉంటాడు. ఇవన్నీ వీడు ఇన్ని చేస్తున్నా ఒక రీల్ దగ్గర ఆగుతాడు. ఎక్కడ ఆగుతాడు? ఎక్కడో నేచర్ కొడుకులు లేకపోతే ఆడి గతం గురించి, ఆ ఊరు గురించో లేకపోతే ఏదో చెప్తుంటే అక్కడ ఆగి చూస్తున్నాడు. ఇన్ని రీల్స్ మధ్యన కూడా ఇంత 2026లో కూడా అండ్ మనసు అక్కడ ఆపింది. అది చూస్తాడు, అది ఆ ఊరు చూపిస్తుంటే, ఆ పల్లెటూరు, ఆ మ్యూజిక్, ఆ చక్కటి గ్రీనరీ, అక్కడ కొంచెం స్పందన, ఆ స్పందన ఈ సినిమా. ఓకే. సో సార్, పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా పెద్దగా భారీగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. భారీగా లేవండి, పెద్దవని మొన్నే చెప్పారు. ఫిలిమ్స్ చేస్తున్నా కంటిన్యూగా. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఒకటి, సుధీర్ బాబు గారి సినిమా ఒకటి, రన్నింగ్లో ఒక 5-6 సినిమాలు ఉన్నాయి. ఆకలి రాజ్యం అని ఒక సినిమా. కొన్ని సినిమాలు టైటిల్స్ కూడా పెట్టలేదు. రెగ్యులర్ నేను చేసే క్యారెక్టర్లు నా కోసం రాసుకున్న క్యారెక్టర్లు, రైటర్లు, డైరెక్టర్లు అవి కంటిన్యూగా జరుగుతున్నాయి. ఒక 5-6 సినిమాలు. నేను ప్రధాన భూమిక అంటే హీరోగా చేస్తున్న సినిమాలు అంటే ఒక సినిమాలో ఫాదర్గా, ఇంకొక సినిమాలో డైరెక్టర్గా, సినిమా డైరెక్టర్గా, ఇంకొక సినిమాలో ఒక అంటే నేనేమన్నానంటే నేను నా భుజం మీద కథలను తీసుకెళ్ళగలిగిన స్థాయిలో 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఈ ఇయర్ ఎండింగ్ లోపల 3 ఫిలిమ్స్ రిలీజ్ అవుతాయి. నేను హీరోగా చేస్తున్న సినిమా, మిగతా పాత్రలు, క్యారెక్టర్లు చేస్తూనే ఉన్నాను. ఓకే, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఈ దూరదర్శన్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ ఒకటే మాట్లాడుతాను, నా కోసం 4 డైలాగులు రాయండి అన్న. ఈ సినిమా చూసాక రాస్తారనే నమ్మకం వచ్చింది. అంటే ఎవడో ఒకడు భుజం తట్టితేను, ఎవడో ఒకడు భుజం మీద చేసి మనల్ని నడిపిస్తేను మనకు ధైర్యం వస్తుంది. అలా ఈ సినిమా నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఎస్, మనం నా భుజం మీద చేసింది, బాగా చేస్తారని చూపించింది, జనం రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈయన చూసినప్పుడు హీరో ఈయనను చూసినప్పుడు మీరు చాలామందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. సో ఏ రియల్ లైఫ్ సెలబ్రిటీ కానీ ఈయనలా అనిపించిన మూమెంట్స్ ఏమన్నా, అంటే ఈయనలా ఉన్నాడు, మీరు చాలామంది ఇంటర్వ్యూ సెలబ్రిటీస్ని చేస్తుంటారు కాబట్టి ఒక్క సెలబ్రిటీతో ఈయన పోల్చారంటే ఈయన కాన్ఫిడెన్స్ని కానీ ఈయన యొక్క వే ఆఫ్ టాకింగ్ కానీ మీరు చాలా దగ్గరగా చూస్తున్నారు కదా. సెలబ్రిటీ అంటే నేను ఏమంటానంటే ఇవాళ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సెల్ ఫోన్ చేతిలో ఉన్న అందరూ సెలబ్రిటీ లేదు. దర్ ఇస్ నో సెలబ్రిటీ. నేనేమంటానంటే డౌన్ టు ఎర్త్ అనే మాట వాడతాం, ఖచ్చితంగా ఇతని విషయంలో వాడాలి. నేల మీద నడిచేవాళ్ళు, ఏసీ గాలులు కాకుండా పైరుగాలిని పీల్చేవాళ్ళు,
చేతికి అందిన చొక్కా వేసుకుని బయటకు వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు ఈ రోజుల్లో. ఈ మనిషి అలా ఉన్నాడు. అవి 3 చేస్తాడు. ఓకే. సో సో దూరదర్శన్ నుంచి ఎటువంటి టైప్ ఆఫ్ రిసెప్షన్ మీ కెరియర్ వైజ్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గుర్తుపెట్టుకుంటారు అందరూ వాణి అని. అంటే ఇప్పుడు ఇదే నా ఫస్ట్ స్టెప్. నేను ఎప్పటికీ నా మనసులో ఉండిపోయే క్యారెక్టర్, ఎప్పటికీ నేను చెరిష్ చేసే మూమెంట్ ఇదే దూరదర్శిని. లైక్ ఇప్పుడు నాకు ఒక పెద్ద విష్ ఉండింది మా ఊర్లో నా పోస్టర్ పడాలి అని. నా ఫస్ట్ పోస్టర్ వచ్చింది దూరదర్శిని. నా మూవీ రిలీజ్ అవుతుంది మా ఊర్లో దూరదర్శిని. సో ఇంతకంటే పెద్ద స్టెప్, ఇంతకంటే ఇంకేమి అడగలేదు. నైస్. సో ఫైనల్గా ఆడియన్స్ ఈ సినిమాని ఎందుకు చూడాలి, దేనికి అంటే ఏం చెప్తారు సార్? చూడాలని కాదు సార్, ఇంకేమన్నా చూడాలంటే ఎందుకే చెప్పనండి. బెదిరిస్తున్నారు ఆడియన్స్? బెదిరింపు కాదు, ఇప్పుడు గుర్తుపెట్టు. మీరు పెళ్ళికి బెదిరించి తీసుకెళ్తారా ఏంటి? లేదులే. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఆగండి ఒక నిమిషం ఉండండి. పెళ్లి జరుగుతుంది, ఒక పెళ్లి. ఓకే. బెదిరించి చుట్టాలందరికీ కార్డు ఇచ్చి మా ఇంటికి ఖచ్చితంగా రండి, మంచి భోజనం పెడతాం, మా ఇంట్లో ఇది అని చెప్తారు. అది బెదిరింతో వస్తారు, వాళ్ళు రారు కదా, ప్రేమతో వస్తారు. మన ఇంటి పెళ్ళని వస్తారు, మన ఇంట్లో జరిగే కార్యక్రమం వస్తారు. దీనికి కూడా అలాగే వస్తారు. దూరదర్శిని మన ఇంటి కదా కాబట్టి రమ్మని అడుగుతున్నాం. దూరదర్శన్లో పాత్రలు మీ చుట్టూ ఉండే పాత్రలు కాబట్టి మనం రమ్మని అడుగుతున్నాం. మీ మనసు యాంటీనాను ఆ రోజు థియేటర్ వైపు తిప్పండి అని ధైర్యంగా అడుగుతున్నాం. కథలో కానీ పాత్రల ద్వారా కానీ ఎక్కడా కూడా ఎటువంటి వల్గాటి లేకుండా మిమ్మల్ని మీకు చూపించే అద్దం లాంటి సినిమా దూరదర్శిని. వాళ్ళు చూసి కూడా వస్తారు కదా, రండి ప్లీజ్. అసలు మిమ్మల్ని కొట్టేటో లేరు సార్, సాగు కట్టేసారు ఇంటర్వ్యూ మొత్తం. ఒక 10 రీల్స్ కట్ చేసుకోవచ్చు మీదే. ఎందుకు చూడాలి ఆడియన్స్ ఈ యొక్క? నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పేది కూడా ఇది మీ సినిమా, మీ ఊరి సినిమా, మీ ఇంటి సినిమా, మీ సినిమా, మీ ఊరి మట్టి సినిమా, మీ ఊరి గాలి సినిమా. సో మీ ఊరిని దూరదర్శిని చూడడానికి కాదు, మీ ఊరిని చూడడానికి దూరదర్శినికి రండి. మీ ఇంటి చుట్టుపక్కల మీ వాతావరణాన్ని, మీ బంధువుల్ని, మీ ఊరి ఉంటారు కదా జనాల్ని చూడడానికి దూరదర్శినికి రండి. అది వచ్చిన తర్వాత మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ మీ ఊర్లో కూడా ఒక వాణి హరి ఉంటారు. వాళ్ళిద్దరూ సార్ గుర్తు చేసుకోవడానికి మీరేం చెప్తారు? మే 15 థియేటర్కి వస్తున్నాం, ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఆ స్పేస్ అంతే. ఇందాక చెప్పిన ఆన్సర్ చెప్తే నాకు గుర్తొచ్చింది. ఎండ్ చేసేద్దాం సార్, నవ్వుతూ ఎండ్ చేద్దామని. తన ఊర్లో పోస్టర్ అందరికీ ఉంటుందండి అలా, మా ఊర్లో పోస్టర్ పడాలి, నన్ను ఎవరో చూడాలని. నాది కూడా ఒక ఊర్లో ఒకసారి ఒక పోస్టర్ వేశారు. ఏం పోస్టర్ అన్నా? నేను పత్తి విత్తనాలు యాడ్ చేశాను భయ్య. ఇలా పట్టుకుని ఈ విత్తనాలు కొనండి, మీ పంట పండినట్టే అనేదో చెప్పా. అది పోస్టర్ తీశాడు, ఫోటో వేస్తాడా నాకు తెలియదు. నాకు డబ్బులు ఫస్ట్ నాకు ఒకడు ఫోటో తీసి దాన్ని నాకు పెట్టాడు. పెట్టి ఆయన ఏదో గుంటూరు దగ్గర వచ్చిన ఊర్లో మాతో పాటు పనిచేసే ఒక వ్యక్తి ఫోటో పెట్టాడు. అప్పుడు వాట్సాప్లో వచ్చినాయి, అన్న ఫస్ట్ పత్తి విత్తనాలకి నీకు సంబంధం ఏంటన్నా అన్నాడు. సప్లైర్ అనుకున్నారేమో. రైస్ తినేవాడికి విత్తనాలకి సంబంధం ఏముంటుందిరా, అది ఎవరో పండింతారు, ఇంకొకరు తీసుకొచ్చి వండుకుని తింటారు. ఆ సంబంధం కాదు, మంచిది వాడండి అని చెప్పానంటే చేతి చేసావు కానన్నా, ఈ పోస్టర్లు ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు, కొంచెం చూసుకో అన్నా. అలా కాదు, ఆడు పాత కిల్లీ కొట్ల మీద అక్కడ గుంపులుగా పందులు మందలు ఉన్నా కాడ అదంతే వేస్తాడు. నాకు పెట్టాడు ఫోటో, నేను చూసా. రేపు ఫోటో చెప్తున్నా, మనం గోడ ఎక్కామా లేదా అంతే, ఎక్కడ ఎక్కామో ఇంపార్టెంట్ కాదు, ఎలా ఎక్కామని కూడా ఇంపార్టెంట్ కాదు. ఓకే డన్. సో చూసారు కదా, ఇది ఇవాళ దూరదర్శిని మూవీ టీంతో ఉన్న మంచి ఫన్ చిట్ చాట్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ May 15 సినిమా చూడడానికి అండ్ ఊరిని చూడడానికి కూడా. థ్యాంక్ యూ. సూపర్గా చెప్పారు లాస్ట్ ఊరిని చూడడానికి.